ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे శుభకామనాయే. మరి యొక్క పునరుద్ధాన దినమున మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండటం దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత, అదేవిధంగా ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో ఉండడం కంటే గొప్ప ఆశీర్వాదం ఇంకొకటి లేదు. ఎంతో మంది మరి ఈ రోజున దేవుని సన్నిధిలో లేరు. మరి గడిచిన వారంలో అయితే మరి సైమన్ అంకుల్ మరి ఆయన ప్రభువునందు నిద్రించారు. హీఈస్ 89. మరి చాలా ఆత్మీయంగా ఆప్తులు నాకు ఆయన నాకంటే మరి ఒక 40 సంవత్సరాలు పెద్ద వ్యక్తి అయినప్పటికీ ఆయన నేను కలుసుకున్నప్పుడు ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడుకోవటమే కాదు, మరి చాలా చక్కటి కాన్వర్జేషను, ఎంతో వాక్య జ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన. ఎన్నో విషయాలు ఆయన నాకు తెలియజేసేవారు, మరి మేము షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. చాలా జోక్స్ కూడా వేస్తూ ఉండేవారు. ఆయన చాలా వెరీ హ్యూమరస్ ఆయన. సో మరి ప్రభు పిలుపునందుకుని ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. సో వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలుగజేయను గాక. మరి ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. అయితే మొదటిగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనగా దీన్ని మరి బైబిల్ గ్రంథాన్ని పఠించినటువంటి ధ్యానించినటువంటి పెద్దలందరూ కూడా దీన్ని చెప్తారు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన, తండ్రికి యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. అయితే ఇందులో 1 నుంచి 5వ వచనం వరకు ఆయన తన గురించి ప్రార్థన చేశారు. 1 నుంచి 5వ వచనం వరకు మనం గమనిస్తే ఆయన తన గురించి తండ్రికి ప్రార్థన చేశారు. ఆ తర్వాత 6వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆయన తన శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. 6 నుంచి 19వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆయన తన శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. ఆ తర్వాత 20వ వచనం నుంచి 26వ వచనం వరకు ఆయన విశ్వాసుల కొరకు ప్రార్థన చేశారు. జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రార్థనలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆయన కొరకు ఆయన చేసిన ప్రార్థన, ఆ తర్వాత శిష్యుల కొరకు చేసిన ప్రార్థన, ఆ తర్వాత విశ్వాసుల కొరకు ఆయన చేసిన ప్రార్థన. సో ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. సో దీనిని ధ్యానించే ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన దేవుడు నాకు కలిగించాడు. సో ఈ రోజున మనం ఈ అధ్యాయంలోని మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. హల్లెలూయా. టుడే వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ది ఫస్ట్ వర్స్ ఆఫ్ John 17, which is called as the prayer of Lord Jesus, which includes three portions, 3 parts. From 1st verse to 5th verse, he prayed for himself. From 6th verse to 19th verse, he prayed for his disciples. And from 20th verse to 26th verse, he prayed for the believers. ఓకే. సో మొదటి వచనాన్ని ఈ రోజున మనం ధ్యానిద్దాం. మనకు అనిపించదు ఒక్కొక్క దాంట్లో ఎంత అర్థం ఉందా అని. సో వీ ట్రై టు మెడిటేట్ ద ఫస్ట్ వర్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మొదటి వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. జాన్ గాస్పెల్ 17th chapter 1st verse. These words spake Jesus and lifted his eyes to heaven and said, Father, the hour is come. Glorify thy son, that thy son also may glorify thee. చదవమ్మా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. సో ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ప్రార్థన సమయాన్ని గడుపుతూ ఆయన పలికినటువంటి మాటల్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. అయితే ఆయన ఏం చేశారంటే, ఈ ప్రార్థన ఎలా చేశారంటే, హీ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్ టు హెవెన్. ఆయన తన కనులు పైకెత్తాడు. ఎటువైపు ఎత్తాడు? ఆకాశం కాదు, హెవెన్ అంటే పరలోకం. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్లేషన్ పొరపాట్లు ఇవన్నీ కూడా. ఆకాశం అంటే స్కై, హెవెన్ అంటే నాకు చాలా బాధేస్తుంది. అంటే అఫ్ కోర్స్ మరి ఆ విధంగా వాళ్ళు దాన్ని రాశారు.
బైబిల్లో ట్రాన్స్లేషన్ అలా జరిగింది. మొన్న ఒక ఆయన ఒక హిందూ సంబంధించిన వ్యక్తి ఆయన అంటున్నాడు, ఈ క్రైస్తవులకి కొంచెం కూడా బుద్ధి లేదండి, వాళ్ళ ఫస్ట్ బైబిల్లో ఫస్ట్ అధ్యాయం ఫస్ట్ వచనంలోనే తప్పు ఉంది, అది కూడా తెలుసుకోలేకపోతున్నారు అని ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఏం చేస్తాం? అక్కడ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హెవెన్ కదా. అయితే హెవెన్ అంటే ఏంటి? మనం ఏం రాశారు, తెలుగులో రాశారు, భూమి ఆకాశములను సృజించాను అని రాశారు. సో ఎనీవే వాళ్ళు ఎందుకు ట్రాన్స్లేషన్ అలా చేశారు, అది ఆ డీప్ సబ్జెక్ట్ మనకు అనవసరం. పాయింట్ ఏంటంటే మనం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన కనులు పరలోకం వైపు. హెవెన్ అంటే ఏంటండి? హెవెన్ అంటే ఏంటి? పరలోకం వైపు కనులెత్తి ప్రార్థించడం మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడే కాదు, ఏ ఏ సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశారో ప్రతిసారి కూడా ఆయన కనులు పరలోకం వైపే తల పైకెత్తి ప్రార్థన చేశాడు. అయితే మరి క్రైస్తవ సమాజం అంతటికి బాగా తెలిసిన విషయం ఏంటంటే, మరి ప్రార్థన చేసేటప్పుడు పాస్టర్ గారు అంటారు, ఏమంటారు? మరి అందరం గనక కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే, ఇదేనా చెప్పేది? మరి అందరూ తలదించుకొని తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం అంటారు. సో ఇది కొంచెం కాంట్రడిక్షన్ లాగా ఉంది కదా, ప్రభు చేసిన దానికను మనం చేస్తాం దానికి. సరే, దీన్ని తెలుసుకోవాలి, మనం చాలా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకని ఆ విధంగా వాళ్ళు చెప్పారు అని అంటే, పాత నిబంధనలో మరి దేవుడు సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. సో ఆయన యొక్క మహోన్నతత్వాన్ని, లేదంటే ఆయన యొక్క ఆధిపత్యాన్ని మనం అంగీకరిస్తూ మనల్ని మనం తగ్గించుకొని ఆయనకి విధేయత చూపించడం, తగ్గించుకునేటువంటి స్వభావానికి గుర్తుగా దాన్ని పాత నిబంధనలో మరి గొప్ప భక్తులు చేశారు. అవి కొన్ని చూద్దాం ముందు మొదటిగా. ఓకే, మరి సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము నంబర్స్ 20వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే, And Moses and Aaron went from the presence of the assembly unto the door of the tabernacle of the congregation, and they fell upon their faces, and the glory of the Lord appeared unto them. చదవమ్మా. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా, జాగ్రత్తగా ఏం చేశారు వాళ్ళు? సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. సో దిస్ ఈస్ ద ప్రాక్టీస్. ఇది మరి పాత నిబంధనలో ఆ దేవుని మందస్సము, ఆ యొక్క సమాజ మందిరము, అటువంటి ఆ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో వారు ఆ విధంగా ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అది వారిని వారు తగ్గించుకొనుట, దేవుణ్ణి హెచ్చించుట. అదేవిధంగా మరి పాత నిబంధనలో ఆ విధంగా చేసిన వారిని కూడా మనం చూడొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి విషయానికి వచ్చేటప్పటికి ఒకసారి మత్తయి సువార్త, ఒక్క నిమిషం, మార్క్ సువార్త 6వ అధ్యాయము, మార్క్ సువార్త 6వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూసినట్లయితే, మార్క్ సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. మార్క్ గాస్పెల్ 6th chapter 41st verse. ఇక్కడ, and when he had taken the 5 loaves and 2 fishes, he looked up to heaven and blessed and brake the loaves and gave them to his disciples to set before them, and the 2 fishes divided he among
దెమ్ ఆల్. చదవమ్మా. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి హెవెన్, పరలోకం వైపు కన్నులెత్తి. అంటే ఆయన మళ్ళీ అక్కడ ప్రార్థన కూడా మనం గమనిస్తే ఆయన ఎలా చేస్తున్నారు? ఆకాశం వైపు కన్నులెత్తి తల ఎత్తి పైకి చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా అదే మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుకుందాం. And looking up to heaven, he sighed and said unto him, Ephphatha, that is, be opened. చదవమ్మా. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వారితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. సో మరి చెవులు వినపడిన వారు ఉన్నారు, వారి చెవులు తెరవబడటానికి దేవుడు ప్రార్థించేటప్పుడు కూడా ఏం చేశారు యేసుప్రభు వారు? ఆకాశం అంటే అది పరలోకం వైపు కన్నులెత్తి, అంటే తల పైకి ఎత్తి ఆయన ప్రార్థన చేశారు. అదేవిధంగా యోహాను 17:1 కూడా మనం చూస్తున్నాం, ఆయన కనులెత్తి ఆకాశం వైపు పరలోకం వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేశారు. అయితే యేసు ప్రభు వారు కూడా ఒక సందర్భంలో ఆయన ఒక ప్రార్థనని చేశారు, ఒకలాగా చేశారు. సో అంటే మీకు ఈ రోజున దేవుడు మనకి తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ప్రార్థన ఎలా చేయాలి అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పొజిషనో పోస్చరో బైబిల్ కమాండ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ఆజ్ఞగా ఇలాగే ప్రార్థన చేయాలి అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా ఆజ్ఞాపూర్వకంగా లేదు. కానీ సమయాలని బట్టి, పరిస్థితులను బట్టి, లేదంటే ఆ ఆత్మ ప్రేరణను బట్టి వారు ఆ విధంగా ప్రార్థన చేశారు. ఇంకొక దగ్గర యేసుప్రభు వారు, మరి మిగిలిన చోట అన్ని చోట్ల యేసుప్రభు వారు మామూలుగా తన కన్నులు పైకెత్తి ఆకాశం వైపు చూసి ప్రార్థన చేశారు. అయితే ఇప్పుడు ఇంకొకటి మనం చూడబోతున్నాం. ఎక్కడైతే ప్రభు వారు మోషే అహరోన్లు ఎలాగైతే మరి ఆ దేవుని మందసం ఎదుట మరి సాగిలపడ్డారో, ఆ విధంగా ప్రభువు వారు చేసిన ప్రార్థన ఒకటి మనం గమనించవచ్చు. దీన్నే ఈ రోజున అనేకులు దీనిని మాదిరిగా తీసుకొని చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ ప్రార్థన చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మాథ్యూ గాస్పెల్ 26th chapter 39th verse. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. And he went a little further and fell on his face and prayed, saying, O my Father, if it be possible, let this cup pass from me. Nevertheless, not as I will, but as thou wilt. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. సో ఇక్కడ ప్రార్థన మనం గమనిస్తే, ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఏం చేశారండి? సాగిలపడ్డారు. సో ఆయన కనులెత్తి ఆ పరలోకం వైపు చూస్తూ ప్రార్థన చేసిన సందర్భాలే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయన సిలువకు వెళ్లే ముందు ఆయన తండ్రితో ప్రార్థనను చేసే సమయంలో ఆయన సాగిలపడినట్టుగా మనకి అర్థమవుతా ఉంది. అంతేకాదు, ఇదే సంఘటన, ఇదే మరి సందర్భాన్ని ఆ లూకా గారు ఏ విధంగా రాశారో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనం. సేమ్ అదే గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనే లూకా గారు ఏ విధంగా రాశారంటే, and he was withdrawn from them about a stone's cast and kneeled down and prayed. వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరము వెళ్ళి, రాత్రి వేళ కాదమ్మా, అది రాతివేత. వారి యొద్ద నుండి రాతివేత
దూరం వెళ్ళి దూరం వెళ్ళి మోకాళ్ళుని, జాగ్రత్త గమనించండి ఎలా చేశారండి ప్రార్థన. మోకాళ్ళుని, మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అవసరం లేదు. ఇక్కడ 41 అన్ని కలిసి ఉన్నాయి దాంట్లో. 41, 42, 41 ఏంటంటే స్పష్టంగా వారి యొద్ద నుండి ఆయన మోకరించి ప్రార్థన చేస్తారు. సో ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి విషయంలో కూడా చాలా మందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండటంలో తప్పు లేదు. ఎందుకంటే రకరకాలుగా ప్రార్థనలు అందరూ చేయటం మనం చూసాం. యేసు ప్రభు వారి విషయంలో కూడా చూసాం. అయితే పాత నిబంధనలో కానీ ఎక్కువగా అందరూ ఫాలో చేస్తున్నటువంటి ప్రార్థనా విధానం ఏంటి అని అంటే మోకరించి. అవునా కదా? మోకరించి ప్రార్థన చేయటం అనేది ఎక్కువగా దాన్ని చేస్తున్నారు. ఎందుకనంటే ఎక్కువగా మోకరించి ప్రార్థన చేయటం అనేదే రాయబడింది. జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మోకరించి ప్రార్థించడం అనేది ఎక్కువగా రాయబడి ఉంది. ఒకసారి ఎవరెవరు ఆ విధంగా ప్రార్థన చేశారో చూద్దాం. ఎందుకనంటే ఇప్పుడు మనం ఏది ఎక్కువగా చెప్పబడుతుందో దాన్ని మనం తీసుకోవాలి. అంతేనా? అవునా కదా? రైట్. ప్రభువు నేను వస్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండండి అని చెప్పింది పదే చెప్పాడు కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని దానికి ప్రాధాన్యత, సువార్త ప్రకటించమని చెప్పాడు ఆయన. సో ఎక్కువగా చెప్పిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పాత నిబంధనలో 2 Chronicles 6th chapter 13th verse. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, అదేవిధంగా చదవండి. ఎవరైనా చదవచ్చు. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూర వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరమును అందించి దాని మీద నిలిచి ఉండి సమాజంగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాల్లోని చేతుల ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాడు. మనం ఎవరిని చూస్తున్నాం? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న వారిని ఎవరిని చూస్తున్నాం? సొలొమోను మహారాజుని చూస్తున్నాం. ఆయన్నే మనం మరలా 1 Kings 8th chapter, మొదటి రాజులు 8వ అధ్యాయము 54వ వచనంలో కూడా మనం చూడొచ్చు. And it was so that when Solomon had made an end to praying all this prayer and supplications unto the Lord, he rose from before the altar of the Lord, from kneeling on his knees with his hands spread up to heaven. చదవమ్మా. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు అదే పరలోకము తట్టు తన చేతులు చాచి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళుంట మాని లేచి అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడు? మోకాళ్ళ మీద ఉండి చేతులు పరలోకం వైపు ఎత్తి ఆయన ప్రార్థన చేశాడు. అదేవిధంగా మరి దావీదు గారిని చూద్దాం. కీర్తన 95వ కీర్తన 6వ వచనం. Psalm 95:6. దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఓ కమ్ లెట్ us worship and bow down, let us kneel before the Lord our maker. చదవమ్మా. 95:6. Yes, 95:6. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఏ వచనం చదువుతారా ఇందులోంచి? 6వ వచనం. 7 చదవాలి. రండి నమస్కారం చేసి సాగిల పడుదము. చూసారా, తెలుగులో ఇంగ్లీష్ లో వచనం మారింది. 7th కి వచ్చింది. ఓకే. రండి నమస్కారము చేసి సాగిల పడుదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. చూసారా? సో
ఇక్కడ దావీదు మహారాజుని చూసినా కూడా ఆయన మోకరించి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే, Daniel 6:10 words. Now when Daniel knew that the writing was signed, he went into his house, and his windows being open in his chamber toward Jerusalem, he kneeled upon his knees 3 times a day and prayed and gave thanks before his God, and he did a 4th time. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొన్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. సో ఇక్కడ మనం గమనిస్తే దానియేలు గారు కూడా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు, మోకాళ్ళతో. అయితే పాత నిబంధనలో యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయటం అనేది ఒక ఖచ్చితమైనటువంటి కండిషన్ గా ఉంది. అయితే క్రొత్త నిబంధనలో అది లేదు. అందుకే మన ముస్లిం సహోదరులు చూస్తే మక్కా అనేటువంటి స్థలం ఉంది, వాళ్ళ పవిత్ర స్థలం. ఏ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఆ వ్యక్తి మక్కా ఎటువైపు ఉందో అటువైపు తిరిగే ప్రార్థన చేస్తాడు. సో అటువంటి కండిషన్ మనకి ఇప్పుడైతే లేదు. పాత నిబంధనలో అయితే అది ఉంది, కానీ చాలా మంది క్రైస్తవులు ఇప్పటికీ దాన్ని మరి ఫాలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో మోకాళ్ళ మీద ప్రార్థన చేసిన వారిని, మోకాళ్ళ మీద విన్నపములు తెలియజేసిన వారిని కూడా మనం చూద్దాం. ఎందుకు మోకాళ్ళ ప్రార్థనకి ప్రాధాన్యత క్రైస్తవ సమాజం ఇస్తుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దట్టు ఒక అపోహను మనం తీసేయబోతున్నాం. అదేంటంటే అపోహ, మనము తల దించుకునే ప్రార్థన చేయాలనేది ఒక అపోహ లాంటిదే. ఓకే, రైట్, అర్థం చేసుకోండి. సో యేసు ప్రభు వారు ఆయన తల కనులు పరలోకం వైపు ఎత్తి ప్రార్థన చేయటానికి అది మనం మాదిరిగా ఎందుకు తీసుకోవాలని అంటే, ఇప్పుడు మోకరించిన తర్వాత కూడా మనం చూసాం వాళ్ళు విశ్వాసులు ఎవరు ఎలా చేశారు. సొలొమోను కానీ వాళ్ళు మోకరించారు, కానీ తల మాత్రం, చేతులు మాత్రం పరలోకం వైపు. సో మన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే మన హృదయం ఇంపార్టెంట్, మన యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అనేది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం, లేదంటే బైబిల్ ఉద్దేశం. అవునా? ఇప్పుడు చాలా మంది నిజంగానే మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో లేదా హృదయంలో గనక వారు మంచి ఆలోచనలు, వాక్యానుసారమైన జీవితం లేనివారు అనుకోండి, అది ఉపయోగం లేనిది కదా. సో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి కండిషన్ లేదా ఆజ్ఞ అయితే బైబిల్లో లేదు, కానీ అనేకులు యేసుప్రభు వారితో కలిపి అనేకులు ప్రార్థించినటువంటి విధానాన్ని మనము తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అందులో ఉన్న అపోహల్ని తొలగించుకొని సరైన విధానాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం మనం చూస్తే, మార్క్ గాస్పెల్ 1st chapter ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి 40th verse, and there come a leper to him, beseeching him and kneeling down to him and saying unto him, if thou wilt, thou can make me clean. చదవమ్మా. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఇక్కడ మనకి ఆయనను వేడుకొనెను. సో ఇక్కడ ప్రభువుని వేడుకునేటువంటి సందర్భంలో ఈ యొక్క కుష్టి రోగి ఏ విధంగా వేడుకున్నాడో మనం చూస్తున్నాం. అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారు, గుడ్డి వారు వచ్చారు, అనేకులు వచ్చారు. అందరూ డైరెక్ట్గా ఆయనతో మాట్లాడారు కదండి. అయ్యా నా గుడితనం బాగు చేయన్నారు, లేకపోతే కేకలు వేశారు, అయ్యా నన్ను బాగు చేయన్నారు, అంతే తప్ప ఈ ప్రత్యేకమైనటువంటి మోకరించేటువంటి పనిని కొద్దిమంది చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి లెప్రసీ
తో బాధపడుతున్న వ్యక్తి కూడా ఆ విధంగా నీళ్ళు ఆన్ చేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అదేవిధంగా అదే మార్క్ సువార్త 10వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే 10th చాప్టర్, మార్క్ గాస్పుల్ 10th చాప్టర్ 17th వర్స్, మార్క్ సువార్త 10వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, and when he was gone forth into the way, there came one running and kneeled to him and asked him, good master, what shall I do that I may inherit eternal life? చదవమ్మా. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం మోకాళ్ళు లొంగుతున్నావా లేదంటే పద్ధతిగా చేస్తున్నావా అనేది ప్రాముఖ్యం కాదు, ఉద్దేశం ప్రాముఖ్యం. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క యవ్వనస్తుడు, ధనవంతుడైన యవ్వనస్తుడు, అతను కూడా వచ్చి ఏం చేశాడు? మోకాళ్ళే వంగాడు. అతను అడిగిన ప్రశ్న ఏంటి? చాలా గొప్పది. ఆ లెప్రసీ వాడన్నా శరీర సంబంధమైనటువంటి స్వస్థ కోరుకున్నాడు, కానీ ఇతను నిత్య జీవాన్ని కోరుకుంటున్నాడు. మోకాళ్ళు వంగి అడిగాడు, నిత్య జీవం కొరకు నేనేం చేయాలని. కానీ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా, సమయం వృధా చేయటం నాకు ఇష్టం లేదు కదా. తర్వాత ఏం జరిగింది? ప్రభు చెప్పిన దానికి లోబడ్డా? ఇలాంటి క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు ఈ రోజున. మోకాళ్ళ ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చేస్తారు, కానీ తర్వాత ప్రభు చెప్తాడే అది చెయ్యరు. అందుకే వారి జీవితాల్లో శాంతి సమాధానం ఉండట్లా. వాళ్ళు అనుకుంటారు మేము మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాము అని. ఆ లెప్రసీతో వచ్చిన వ్యక్తి మోకాళ్ళ ప్రార్థన చేశాడు, స్వస్థ పొందుకున్నాడు. కానీ ఈ ధనవంతుడైనటువంటి యవ్వనస్తుడు మోకాళ్లతోనే నిత్య జీవాన్ని అడిగాడు, కానీ దాన్ని పొందుకున్నాడా? పొందుకోలేదు. దానికి కారణం ఏంటి? ప్రభు చెప్పింది చేయకపోవటం, చేయలేకపోవటం, చేయడానికి ఇష్టపడకపోవటం. సో ఈ సందర్భం మనకేం తెలియజేస్తుందంటే, నువ్వు ఏ విధంగా ప్రభు దగ్గర ప్రార్థించినా ప్రభు చెప్పింది చేయకపోతే అది వ్యర్థము. సో చాలా మంది విశ్వాసులు మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి మనస్సు, ఆలోచన, వారి యొక్క ఉద్దేశము కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చడమైనట్లయితే ఖచ్చితంగా అది వారికి ఎంతో ఆశీర్వాదకరం. కానీ అలా కాకుండా ప్రభు చెప్పింది చెయ్యనటువంటి వారిగా వారుండి మోకాళ్ళ ప్రార్థన చేస్తే అది ఏమాత్రం ఉపయోగపడదు. అది కేవలం నేనేదో చేశానని తృప్తి పడటానికి, లేదంటే చూసేవాళ్ళు అబ్బో ఇతను ఏమో చాలా ప్రార్థనా పరులు అనుకోవడానికే తప్ప దేనికి అది ఉపయోగపడదు. ఆ తర్వాత మరి మనం అపోస్తుల కార్యం చూసినట్లయితే, అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 60వ వచనం, ఇది మాదిరిగా మనం తీసుకోవచ్చు. ఇది చాలా చక్కటి మాదిరిగా తీసుకోవచ్చు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 60వ వచనం. ఇక్కడ స్టెఫాన్ అనేటువంటి ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపుతా ఉన్నారు. రాళ్లతో కొట్టి చంపుతున్నటువంటి సందర్భంలో అతడు చేస్తున్నటువంటి ప్రార్థన ఒకసారి గమనించండి. ఇతని ప్రార్థన ఒకసారి గమనించండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం మనం చూసినట్లయితే 60th వర్డ్స్, అండ్ హీ నీల్ డౌన్ అండ్ క్రైడ్ విత్ ఎ లౌడ్ వాయిస్, లార్డ్ lay not this sin to their charge. And when he had said this, he fell asleep. చదవమ్మా. అతడు మోకాళ్ళుని, స్టెఫను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చూడండి, అతని సందర్భం ఏంటండి? రాళ్లతో కొట్టి చంపుతున్నారని అంటే ఎంత బలహీనంగా ఉంటుంది అతని శరీరం. కానీ అతడు ప్రార్థన ఎలా చేస్తున్నాడు? మోకాళ్ళ మీద. సో దిస్ డెడికేషన్ అంటే నీ పరిస్థితులు ఎలాగున్నా కూడా నువ్వు హృదయపూర్వకంగా పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించాలనేటువంటి ఆసక్తి నీకున్నప్పుడు నీ పరిస్థితి ఏదైనా కూడా నువ్వు మోకరిస్తావు. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో స్టెఫెను మోకరించకపోయినా కూడా ప్రభు ఏమని అనుకునేవాడా? ఏమండి,
అతను చేస్తున్న ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. అసలు తన కోసం ఏం అడగట్లా అక్కడ. ఇంతకుముందు మనం చూసాం ఇద్దరిని. ఒక ఆయన నా లెప్రసీ బాగు చేయని అడిగాడు, ఇంకొక ఆయనేమో నిత్య జీవానికి వెళ్ళటం దారి ఎట్లా అని ఆయన కూడా ఆయన కోసం అడుక్కున్నారు. కానీ ఈయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఈయన్ని చంపుతున్న వాడిని వాళ్ళ మీద పాపం మోపొద్దని చెప్పి, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మరి చేసిన ప్రార్థన, అయ్యా వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ నీ ప్రార్థన యొక్క ఉద్దేశం సెల్ఫ్లెస్గా ఉన్నట్లయితే, నీ ప్రార్థన యొక్క ఉద్దేశం నీ కొరకు కాకుండా ఇతరుల కొరకు, ప్రత్యేకించి నిన్ను బాధించిన వారిని ప్రభు క్షమించాలని నీ ప్రార్థన అయినట్లయితే గనక అది గొప్ప ప్రార్థనగా ఉంటుంది. హల్లెలూయా. అది నువ్వు ఏ స్థితిలో చేసినా అది దేవుడు అంగీకరిస్తాడు, నెరవేరుస్తాడు. ఆమేన్. ఆ తర్వాత అదేవిధంగా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనం మనం చూసినట్లయితే, యాక్ట్స్ 9 చాప్టర్ 40th వర్డ్స్. But Peter put them all forth and kneeled down and prayed. And turning him to the body, said, Tabitha, arise. And she opened her eyes, and when she saw Peter, she sat up. ఇక్కడ సందర్భం మనందరికీ తెలుసు. పేతురు తబిత అనేటువంటి ఒక విశ్వాసురాలు, ఆమె మరణించింది. మరి పేతురు కబురు పెడితే పేతురు అక్కడికి వచ్చాడు. పైన మేడ గదిలో ఆమె యొక్క శరీరాన్ని ఉంచారు. మరి పేతురు అక్కడికి వచ్చి ఏం చేశాడమ్మా, చదవండి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్ము అనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. సో ఇక్కడ మనం గమనిస్తే మరి అనేక అద్భుతాలు శిష్యులు చేశారు. యేసు ప్రభు వారు కూడా అనేక అద్భుతాలు చేశారు. అయితే ఒక మరణించిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారు చిన్నదానా లే అని లేపిన విధంగా లేపినటువంటి పేతురు గారు ఆ సందర్భంలో ఏం చేశారు, అక్కడ ఆయన మోకరించాడు. అంటే వీరందరూ కూడా పాత నిబంధనలో వారు చేసినటువంటి ప్రార్థనని మాదిరిగా తీసుకున్నారు. అంటే కేవలము ఆ పోస్చర్ని, ఆ పొజిషన్ని మాత్రమే కాదు, ఆ ఉద్దేశాన్ని కూడా మాదిరిగా తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆ పర్పస్ని కూడా మాదిరిగా తీసుకున్నారు. ఆ ఆత్మీయతను కూడా మాదిరిగా తీసుకున్నారు. ఆ యొక్క జీవిత విధానాన్ని కూడా మాదిరిగా తీసుకున్నారు. నువ్వు కేవలము భక్సింగ్ గారు వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక బ్యాగ్ వేసుకునేవారు కాబట్టి నువ్వు కూడా భక్సింగ్ గారు లాగా వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక బ్యాగ్ వేసుకుంటే సరిపోద్దా? సరిపోదు. భక్సింగ్ గారు ఎలాగైతే మోకాళ్ళ ప్రార్థన చేసేవారు, ఆ మోకాళ్ళ ప్రార్థన చేసి ఆయన చేసిన ప్రార్థనా స్థలంలో ఇంత గుంటలు పడిపోయి ఉన్నాయి. మరి అటువంటి అనుభవం ఉండాలి నీకు. అది ఉండదు. మళ్ళీ మన వాళ్ళు ఉంటుందండి, అందరికి ఉంటుందా? కొందరికైతే ఉంటుంది, అందరికి ఉండదు. కానీ వేషధారణ మాత్రం అలాగా. అదేవిధంగా నువ్వు మోకరించి ప్రార్థించేటప్పుడు నీ ఉద్దేశము, నీ యొక్క ఆశ, నీ యొక్క ఏదైతే దేవుని కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా వాక్యానుసారమైనదే ఉండాలి, నీతిని అనుసరించిందే ఉండాలి. అదేవిధంగా ఆ విధంగా ప్రార్థన చేసిన వారిని వారి జీవిత విధానాన్ని పోలినదే ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దానికి విలువ ఉంటుంది. అలా కాకుండా నువ్వు చేస్తే దానికి విలువ ఉండదు. ఇక్కడ మనం పేతురు గారు ఆ విధంగా చేయడం చూస్తున్నాం. అదేవిధంగా మనం పౌలు గారు చేయడం కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 36వ వచనం. యాక్ట్స్ 20th chapter 36th verse. And when he had thus spoken, he kneeled down and prayed with them all. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేసెను. పౌలు గారు కూడా ఇక్కడ మోకరించి ప్రార్థించడం మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు 21వ అధ్యాయం 5వ వచనం చదవండి జాగ్రత్తగా. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 5వ వచనం. యాక్ట్స్ 21st chapter 5th verse. And when we had accomplished those days, we departed and went our way, and they all brought us on our way
with wives and children till we were out of the city, and we kneeled down on the shore and prayed. ఆ దినములు గడిచిన తరువాత ఆ దినములు గడిచిన తర్వాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారు మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకొంటిమి. అంటే దే ఆల్ knelt down and prayed. సో వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడే కాదు, మనం ఇక్కడ గమనిస్తే అందరూ కలిసి కూడా మోకాళ్ళొంగి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. అందరూ ఒక ఆత్మ కలిగి, అంటే ఒకే ఆత్మ కలిగి, అందరూ ఒకే మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి ఆ విధంగా అందరూ ఏకీభవించగలిగారు. ఈ రోజున కుటుంబాల్లోనే లేదంటే స్నేహితుల్లో కానీ ఎక్కడ కూడా ఏకీభవించే మనస్తత్వం లేదు. ఎడ్డం అంటే తెడ్డం కదండి, ఇదే పద్ధతి. సంఘాల్లో కూడా ఇదే పరిస్థితి, క్రైస్తవ సమాజంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ప్రభు యొక్క ప్రార్థనని యోహాను 17వ అధ్యాయాన్ని ఏదైతే మనం ధ్యానించడం ప్రారంభించామో ఆ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? బీయింగ్ వన్, అంతే. ఆ ప్రార్థన మొత్తం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏకమై ఉండటమే. సమరీ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ఆన్ in 17th chapter John Gospel is to be one. ఏకమై ఉండటం. సో ఈ ప్రార్థనని మనం చూస్తే వారు ఆ విధంగా చేయగలిగినప్పుడు నాకు అందుకే నేను చాలా సంతోషపడతాను. ఐ అప్రిషియేట్ మరి ముస్లిం సహోదరులు నేను చాలా అభినందిస్తాను ఈ విషయంలో. బికాస్ దే డూ ఇట్ ఆల్ టుగెదర్. అందరూ కలిసి చేస్తారు, ఒకే సమయంలో చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా. అవునా కదా? ఎంత గొప్ప విషయం అండి అది. ఎంత గొప్ప విషయం. అటువంటి క్రమశిక్షణ మనకు కూడా ఉంటే, అటువంటి ఐక్యత మనలో కూడా ఉంటే, మీరు గమనించండి, మసీదులో వెళ్ళి చూడండి, అక్కడ అందరూ నమాజ్కి కూర్చున్నప్పుడు ప్రత్యేకమైన సీట్లు ఎవరికి వేయరు. ముందు సోఫాలు, వెనక మన బ్యాచ్ అంత ఇదే కదా, దరిద్రం మన సంఘాల్లో. ముందు సోఫాలు, ఆ తర్వాత కుషన్ చైర్లు, ఆ తర్వాత ప్లాస్టిక్ చైర్లు, ఆ తర్వాత చైర్లు ఉంటే లేదా నుంచి ఒకటి వెనక. అలా ఉండదు, ప్రతి ఒక్కరూ నేల మీదే. అలానే గొప్పడు వచ్చాడని వాడు ముందుకు తీసుకెళ్ళటం ఏముండో. ఎవడెప్పుడు వస్తే అక్కడ పక్కన కూర్చొని సెట్ చేసుకుని వాడు ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. మనం నేర్చుకోవాలా చాలా విషయాలు. ఇప్పుడు ఒక వ్యక్తి చెడ్డవాడైనా కూడా ఆ వ్యక్తిలో కూడా కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు. ఉంటాయా ఉండవా? ప్రతి మనిషిలో ఉంటాయి. నాలో లేవా చెడు? నాలో ఉంది. మంచి కొంచెం గొప్ప ఉంటుంది. సో మంచిని మనం తీసుకోగలగాలి. ఏం చేయాలండి? మంచిని మనం తీసుకోగలాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది చెడుని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం. రీసెంట్గా డానీ వాజ్ టెల్లింగ్ మీ, చెప్తున్నాడు, అంటే వాడు అన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి న్యూస్లు ఇవన్నీ కూడా వాడు చెప్తా ఉన్నాడు. సో పుష్ప 2 అనేది సినిమా వచ్చింది ఒకటి, అది సూపర్ డూపర్ హిట్ అంట ప్రపంచవ్యాప్తంగా. ఆ సినిమా ఏంటంటే దాంట్లో ఒక దొంగ స్మగ్లింగ్ చేసే వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్, నిజాయితీ అయిన ఐపీఎస్ ఆఫీసర్ మీద యూరిన్ పోసేటువంటి సీన్తో కూడినటువంటి సినిమా అది. ఏంటండి? ఒక దొంగ ఒక నిజాయితీ అయిన ఐపీఎస్ ఆఫీసర్ మీద యూరిన్ పోసేటువంటి విధంగా ఆ సీన్స్తో తీసినటువంటి సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత ఇంకొక సినిమా ఏంటది, గేమ్ చేంజర్ అని ఒక సినిమా అంట. ఆ సినిమా ఏంటంటే ఒక నిజాయితీ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసరు
ఈ దొంగలు ఇట్లాంటి వేసే వాళ్ళందరినీ ఇంకా చెప్పాలంటే పోపించడం అనమాట. అంటే నిజాయితీగా వాళ్ళందరినీ శిక్షించడం లేదంటే పనిష్ చేయటం చేసేది. అయితే సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఏంటయ్యా అని అంటే పుష్ప. ఈ గేమ్ చేంజర్ అంటే అంత హిట్ అవ్వలేదంట. అయితే ఒక కామెంట్ రాశారంట ఎవరో, దానికి ఏమని రాశారంటే, ఒక దొంగ ఒక నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ మీద పోస్తే అది సూపర్ హిట్, ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసరు దొంగలకి పోపిస్తే ఫ్లాప్ అంట. అంటే జనాలు దేన్ని ఇష్టపడుతున్నారు అర్థమవుతుందా మీకు? సమాజం జనాలు దేన్ని ఇష్టపడుతున్నారు చూసారా? అది సంగతి. సో దయచేసి మనం నివసిస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి సమాజం ఎలా ఉందో గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున క్రైస్తవ సమాజం కూడా ఇదే. అలాంటి బోధలు చేసేవారు, నిన్ను నాశనానికి తీసుకుని వెళ్ళేవారు, నిన్ను ఆచారాలు పద్ధతులు లేదంటే ఉంటాయి కదా ట్రెడిషన్స్, వీటన్నిటిలో నేను ఇరికిచ్చి చేయకూడని నీతో చేయించేవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ దగ్గరికే పోతా ఉంటారు, వాళ్ళనే ఇష్టపడతా ఉంటారు, అయ్యే టాప్ అనుకుంటారు. మనలాగా కొద్దిమంది క్రీస్తు బోధని, అపోస్తుల బోధని, జాగ్రత్తగా గమనించి అపోస్తుల బోధని చెప్తే దాన్ని ఇష్టపడటానికి ఎవరు ముందుకి ఇష్టపడట్లేదండి. అసలు నచ్చట్లే, వాళ్ళకి నచ్చదు అంతే. జై భీమ్ అని ఒక సినిమా ఉంది, ఎక్సలెంట్ మూవీ, అది జనానికి నచ్చదు. అసలు యాక్చువల్గా దానికి నేషనల్ అవార్డు వస్తుందని నేను అనుకున్నాను, అందరూ అనుకున్నారు. దానికి ఇవ్వకుండా ఈ పుష్ప 1కి ఇచ్చారు. అప్పుడు ఎంత భయంకరం ఆలోచించండి. సో పాయింట్ ఏంటంటే, మనిషి యొక్క ఆలోచన విధానము కానీ, మనిషి కోరుకునేది కానీ, అసలు చెడుని తప్ప దేన్ని కోరుకోవట్లా మనిషి ఈ రోజున. సో సమాజం అలాగే ఉంది, క్రైస్తవ సమాజం కూడా అలాగే ఉంది. అది బాధాకరమైన విషయం. నువ్వు 3ంటికి లేచి ప్రార్థన చేయాలి అని చెప్తాడు తప్ప ఆయన నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించని చెప్పట్లా, దాని మీద స్ట్రెస్ చేయట్లా. నువ్వు మోకాళ్ళొంగి ప్రార్థన చేయి అని చెప్తున్నాడు కానీ సహాయం కోరిన నీ సహోదరుడికి నువ్వు వెన్ను చూపించొద్దు అని చెప్పట్లా. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, అవిస్తాడు, ఇవిస్తాడని చెప్తున్నాడు కానీ డబ్బు బాగా సంపాదించాలని ఆశ కలిగి ఉండటం విగ్రహారాధనతో సమానమని చెప్పట్లా. అలా చెప్తే నచ్చట్లేదు. సో జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో మోకాళ్ళ ప్రార్థన ఉంది కాబట్టి మా పాస్టర్ గారు మోకాళ్ళ ప్రార్థన చేస్తాడు, మమ్మల్ని కూడా చేయిస్తాడని చెప్పేసి ఆయన ఉద్దేశము లేదంటే ఆత్మల్ని వివేచించమని బైబిల్ చెప్తా ఉంది. ఏ ఆత్మ ఏదో వివేచించి చెడు తెలుసుకోండి అని. అలా వివేచించి తెలుసుకోకుండా అటువంటి వారిని వెంబడిస్తే గనక నీ జీవితము ఆ మోకరించి అయ్యా నిత్య జీవానికి వెళ్ళడానికి నేనేం చేయాలని అడిగేటువంటి ధనవంతుడైన యవ్వనస్తుడిలాగా నీ జీవితం అయిపోద్ది. ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయము కానీ కాదు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే క్రొత్త నిబంధన శిలువకు తర్వాత, పునరుద్ధానానికి తర్వాత పూర్తిగా ఆత్మ సంబంధమైనటువంటిది. నువ్వు మోకాళ్ళొంగే ప్రార్థన చేయాల్సిన కండిషన్ అయితే లేదు. చేస్తే మంచిది, అది గొప్ప విషయం అక్కడ. అయితే ప్రార్థన చేసినప్పుడు నీ ఉద్దేశం ఏమై ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు నీ ఉద్దేశం ఏమై ఉండాలి? నీ కొరకు కాదు, ఇతరుల కొరకై ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన ఏమై ఉండాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయానికి వచ్చేద్దాం. యేసు ప్రభువు వారు ఏ విధంగా ప్రార్థన చేశారో దాన్ని బట్టి మనం ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, ద అవర్ ఈస్ కమ్. ఆయన ఏమంటున్నాడు? వచ్చి ఉన్నది. ద అవర్ ఈస్ కమ్, నా గడియ వచ్చి ఉన్నది. అయితే నా గడియ వచ్చినదని ఆయన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, గ్లోరిఫై దై సన్ దట్ దై సన్ ఆల్సో మే గ్లోరిఫై ది.
నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. ఇక్కడ ఆయన ప్రార్థన చూడండి ఏముందో. అయ్యా నేను నిన్ను మహిమపరచులాగున నువ్వు నన్ను మహిమపరచు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? తండ్రిని మహిమపరచడం అతని యొక్క ఉద్దేశం. ఆయన ప్రార్థన ఉద్దేశం ఏంటి? తండ్రిని మహిమపరచాలనే ఉద్దేశం. మరి నీ ప్రార్థన ఉద్దేశం ఏంటి? నా ప్రార్థన ఉద్దేశం ఏంటి? నీ ప్రార్థన ఉద్దేశం గనక షాపింగ్ లిస్ట్ లాగా నా కొడుక్కి ఇది, నా కూతురికి ఇది, నాకు ఆయనకి ఇది, మా ఆయనకి ఇది, మా ఫ్రెండ్కి ఇది, ఇది కావాలి ఇది కావాలి అనేది అయితే నువ్వు మోకాళ్ళు నుండి చేసినా ఉపయోగం లేదు. నీ ప్రార్థన ఉద్దేశము దేవుణ్ణి మహిమపరచడం నీ జీవితం ద్వారా అయినట్లయితే నువ్వు మోకరించకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఆయన అంటుంది నీ కుమారుడిని మహిమపరచాయా, నీ కుమారుడు నిన్ను మహిమపరచలాగనా, నేను నిన్ను మహిమపరచలాగనా. కుమారుడిని మహిమపరచబట్టం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. మీకు తెలిసింది మహిమపరచడం అంటే ఏంటి? చాలా ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్తున్నాం మనం. నన్ను మహిమపరచు, నేను నిన్ను మహిమపరుస్తా అంటున్నాడు ఆయన. యేసు ప్రభు వారిని ఏ విధంగా మహిమపరచమని ఆయన కోరాడో ఎవరైనా చెప్పగలరా? నన్ను మహిమపరచు అంటున్నాడు. ఒకసారి ఈ వచనాన్ని చూడండి. అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 12th chapter 23rd and 24th verses 23-24 వచనాలు. And Jesus answered them saying, the hour is come that the Son of Man should be glorified. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నాడు ఏమనంటే, నా గడియ వచ్చింది. ఏంటంటే ఆ గడియ, దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ షుడ్ బి గ్లోరిఫైడ్. చదవమ్మా, ఎవరైనా చదవచ్చండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. అందుకు యేసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. 24వ వచనం. Verily, verily, I say unto you, except a corn of wheat fall into the ground and die, it abideth alone. But if it die, it bringeth forth much fruit. చదవమా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈయన మహిమపరచబడ్డాము అనేది ఏంటయ్యానంటే ఏంటి చెప్పండి? ఆయన మన కొరకు మరణించి పునరుద్ధారుడై తిరిగి లేవటం. సో ఇంకా చెప్పాలంటే ద గ్లోరిఫికేషన్ విచ్ జీసస్ ప్రేయింగ్ టు గాడ్ ఈజ్ ద క్రూసిఫికేషన్ అండ్ రిజరెక్షన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు అయ్యా నీ కుమారుణ్ణి మహింపరచు, నన్ను మహింపరచు, సో దట్ దానివల్ల నేను నిన్ను మహిమపరుస్తాను అని ఏదైతే అన్నాడో, ఆ మహిమపరచబట్టం అనే దానికి అర్థం ఏంటంటే సిలువలో మన కొరకు మరణించటము, పునరుద్ధానుడి తిరిగి లెగవటం. ఎలాగైతే ఒక గింజ అది మట్టిలో నాటబడి అది మరణిస్తే తప్ప అది మరలా జీవాన్ని పొందుకొని అనేక మొక్కలుగా లేదంటే గింజలుగా అవ్వదో అనేటువంటి ఉదాహరణ చెప్పండి. దాని అర్థం ఏంటి? ఆయన మహింపరచబోతున్నాను, నేను మహింపరచబడే సమయం వచ్చింది అన్నాడు. ప్రభుత్వం నన్ను మహింపరచు అంటున్నాడు తండ్రితో. అంటే ఇక్కడ మహింపరచబడుతుందంటే ఆయన అడుగుతుంది ఏంటి చెప్పండి? ఇంకా చెప్పాలంటే సిలువను అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. జీసస్ ఈస్ ఆస్కింగ్ హిస్ ఫాదర్ క్రూసిఫికేషన్. చేయగలమా మనం అలాంటి ప్రార్థన? Because he knows that his purpose of life is that. ఆయన జీవిత ప్రణాళిక సిలువే. అందుకే వచ్చాడని ఆయనకు తెలుసు. అందుకనే అది చేయమని అడుగుతున్నాడు దేవుణ్ణి. హల్లెలూయా. అదే ఆయనకు మహిమ ఈ లోకములో. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత అదే తండ్రికి మహిమ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆయన తండ్రి తిరిగి లేపాడు కాబట్టి ఆయనకి మహిమ. హల్లెలూయా. సో ఇటువంటి ప్రార్థన నువ్వు నేను చేయగలవా? కెన్ వి ప్రే? సో
when we know the purpose of our life, we can pray. మన జీవితం యొక్క ప్రణాళిక, ప్రభు చిత్తం మన జీవితం పట్ల ఏవైతే ఉన్నదో అది మనకి తెలిస్తే మనం అది అడగగలం. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వారి పట్ల ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో తెలియదు. అందుకే ప్రార్థన ఏం చేస్తున్నారంటే లోక సంబంధమైన వాటినే అడుగుతున్నారు. మరి యాజ్ హీ ఈజ్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్ అని వాక్యం చెప్తుంటే, ఆయన ఈ లోకములో ఎట్టివాడే ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నామని శిష్యులు గ్రహించారు. మరి మనం ఎప్పుడు గ్రహిస్తాం? అది వారు మాత్రమే కాదు, మనం కూడా. ఆయన ఎట్టివాడే ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారమే ఉన్నాం. అంటే మన ప్రార్థన కూడా ఎలాగ ఉండాలంటే, అయ్యా ఈ లోకములో ఎటువంటి శ్రమలైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి కష్టాలైనా నీ కొరకు నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ శిక్షలు, లేదంటే ఆ శ్రమలు, ఆ నిందలు, అవే నాకు మహిమ. నువ్వు నాకు ఇచ్చే మహిమ. ఆ విధంగా నన్ను మహిమపరిచి, ఎప్పుడైతే ఆ శ్రమల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ వ్యాధుల నుంచి నువ్వు మమ్మల్ని బయటికి తీసుకొస్తావో, అప్పుడు నువ్వు తీసుకొచ్చావని మేము సాక్ష్యం చెప్పినప్పుడు అప్పుడు నీకది మహిమ. కాబట్టి ఆ విధంగా నా జీవితం ఉండాలని ప్రార్థన మనం చేయగలగాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, శ్రమ లేకపోతే సాక్ష్యం లేదు, సాక్ష్యం లేకపోతే దేవునికి మహిమ కలుగుద్దా నీ ద్వారా, నా జీవితం జరగద్దా? బ్రదర్ ఉన్నారు మన మధ్యలో, ఆయనకి మరి ఆ పెట్టిన ఆ రాడ్ స్క్రూ ఊడిపోయింది. అది ఊడిపోయింది, ఆయనకి యాక్సిడెంట్ అయింది, అది ఊడిపోయింది. కాబట్టి శ్రమ వచ్చింది. కాబట్టి దేవుడు అద్భుత రీతిగా ఆపరేషన్ లేకుండా ఆ స్క్రూని మరలా టైట్ చేశాడు. కాబట్టి ఆయన సాక్ష్యాన్ని పొందుకున్నారు. అదేవిధంగా దేవునికి మహిమ. గట్టిగా చెప్పలు కొడతాం యేసుకి. మనం మహింపరచబడటం, మన ద్వారా దేవుడు మహింపరచబడటం జరగాలి అంటే మనము ప్రభువు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారి వలె శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, బాధల గుండా వెళ్ళాలి. అది మన ప్రార్థన అవ్వాలి. అయినప్పుడు మనం ఆయన శిష్యులం అవుతాం. గుర్తుపెట్టుకోండి. నాకు ఏ ఇబ్బందులు లేనటువంటి కంఫర్టబుల్ లైఫ్ నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు గనక ప్రార్థన చేస్తున్నట్టయితే నువ్వు క్రిస్టియన్ కాదు కదా, శిష్యుడు కూడా కాదు. కానీ ప్రతి వ్యక్తి, ఇటువంటి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి, అసలు ఏం ప్రార్థన చేయాలో తెలియనటువంటి వ్యక్తి ఈరోజు క్రైస్తవుడిగా, సేవకుడిగా చలామణి అవుతున్నారు. ఎలాగ మనం క్రైస్తవులు అవుతాం? శిష్యులు కాకుండా క్రైస్తవులు ఎలా అవుతాం మనం? అయ్యే అవకాశం లేదు. అంతియోకులో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులని పిలువబడరని వాక్యం చెప్తా ఉంది. ఇన్ ఆంటియోక్ డిసైపుల్స్ వర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్ ఫస్ట్ అని అపోస్తలుల కార్యం 29:11 ఉంది. శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారంట. ఎందుకంటే వారి జీవితం క్రీస్తుని పోలి ఉంది. కాబట్టి ఓహో, వీళ్ళు క్రైస్తవులని పిలవచ్చని వీళ్ళు క్రైస్తవులని పిలవటం మొదలుపెట్టారు. మన జీవితం ఏమాత్రం క్రీస్తుని పోలి ఉండదు, కానీ మనం మాత్రం క్రైస్తవులని అనుకుంటున్నాం. ప్రభు చేసిన ప్రార్థన నువ్వు నేను కూడా చేయగలగాలి. ప్రభు రోగుల్ని వెళ్ళగొట్టాడు ప్రార్థన, నువ్వు చేస్తున్నావు, నేను కూడా చేస్తున్నా, చాలా సంతోషం. సాతానా పో అంటున్నావు, దయ్యాలు వెళ్ళగొడుతున్నావు, నువ్వు నేను చేస్తున్నా ప్రభు చేసినట్టే. ఇంకా నెక్స్ట్ లెవెల్కి కూడా దేవుని కృపలో మరి చనిపోయిన మరి ప్రభువా లేపాయా అంటే కూడా ప్రభు లేపుతున్నాడు. వెరీ గుడ్. అవి కాదు ప్రభు యొక్క అసలు ప్రణాళిక. ఆయన వచ్చింది దేనికోసం? సిలువ కోసం వచ్చాడు. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితం దేనికోసం తెలుసా? మన జీవితం కూడా ఆయనలాగే. హల్లెలూయా. తండ్రి మహింపరచబడాలి మన ద్వారా తండ్రి మహింపరచబడాలి. ఒకసారి ఈ మహిమ ఏంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే చాలా మందికి మహిమ అనే దానికి అర్థం తెలియదు. మనందరం ఆయన మహిమలో ప్రవేశిస్తాము అనేటువంటి విషయం అందరికీ తెలుసు, కానీ మహిమ శరీరాలు ధరించుకుంటాం అనే విషయం తెలుసు, కానీ ఈ లోకములోనే మనం మహింపరచబడే అవకాశం దేవుడు మనకు కలిగించాడనే విషయం తెలియదు. ఆ మహిమ ఏంటో ఒకసారి చూద్దాం. 1 Peter
1 Peter 2nd chapter, from 20th verse. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి, ఫర్ వాట్ గ్లోరీ ఈజ్ ఇట్ అంటున్నాడు అక్కడ. ఫర్ వాట్ గ్లోరీ ఈజ్ ఇట్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏం మహిమది అని అర్థం. ఏం మహిమది ఏంటది? ఇఫ్ వెన్ ఏ బీ బఫ్డ్ ఫర్ యువర్ ఫాల్స్ యూ షల్ టేక్ ఇట్ పేషెంట్లీ. ఇక్కడ తెలుగులో మరి దాని అర్థం అలాగే వచ్చింది, తెలుసుదాం ఒకసారి. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము అని ఉంది అక్కడ. ఇంగ్లీష్ లో మనం చూస్తే గ్లోరీ. నువ్వు తప్పు చేసావు పోయి, తప్పు చేసిందని శిక్ష పడింది నీకు. శిక్ష పడితే నువ్వు ఆ శిక్షను ఓర్చుకున్నావు. దాంట్లో నీకేం మహిమ? అదేమన్నా మహిమ అనుకుంటున్నావు నువ్వు? కాదు. చూడండి తర్వాత అంటున్నాడు ఏమని, బట్ ఇఫ్ వెన్ యూ డూ వెల్ అండ్ సఫర్ ఫర్ ఇట్ యూ టేక్ ఇట్ పేషెంట్లీ, దిస్ ఈస్ యాక్సెప్టబుల్ విత్ గాడ్ అండ్ దిస్ ఈస్ బీయింగ్ గ్లోరీ. హల్లెలూయా. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, అది దేవునికి ఎంతో ఇష్టమైనదగును. ఇందుకు మీరు పిలువబడితిరి. అది సంగతి. సో మనము సువార్త ప్రకటించడం అనేది అందరికీ మేలు చేసే పని. సువార్త ప్రకటిస్తుండగా జనాలు నిన్నుతో కొట్టారు, తిట్టారు అనుకో, అప్పుడు నీకది మహిమ ఓర్చుకుంటే. అలా కాకుండా నువ్వు దొంగతనానికి వెళ్ళి జనాలు పట్టుకొని తన్నారనుకో, అప్పుడు అది దేవునికి మహిమ రాదు దానివల్ల. ఈ రోజున చాలా మంది వారు చేసిన తప్పిదాలకి వారికి వచ్చిన శిక్షని దేవుడు మా జీవితాల్లో ఎంతో శ్రమను అనుమతించాడండి అంటారు. వీళ్ళు ఏదో పని చేసి వీడు ఎదవలాగుండి ఆ పిల్ల జీవితాన్ని పాడు చేసి విడాకులు తీసుకుంటాడు. ఆ పిల్ల వదిలేస్తుంది వీడిని. ఈ పిల్లోడి తల్లిదండ్రులు మాకు చెప్తారు ప్రార్థన, భయంకరమైన శ్రమలు పాస్టర్ గారు, బాబుకి విడాకులైనవి, ఆ పిల్ల వదిలేసింది, చాలా భయంకరమైంది చెప్తారు మనకి. మరి శ్రమ గుండా వెళ్తున్నాము మేము, ప్రార్థన చేయండి అంట. జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు మంచి చెయ్యి, మంచి చేస్తే నీకు వాళ్ళు కీడు చేస్తే ఆ కీడు నువ్వు సహించావనుకో, అది మహిమ. హల్లెలూయా. అది మహిమ. అంటే ఈ మహిమ మనకి ఎప్పుడు వచ్చుద్దా అనంటే దేవుని పని చేసినప్పుడే వచ్చుద్ది. గుర్తుపెట్టుకో. నీ సొంతం కోసం నువ్వు పనులు చేసావు, అప్పుడు నీకేదన్నా బాధ కలిగిందనుకో దేవునికి మహిమ రాదు. దేవుని కొరకు నువ్వు పని చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటించడం, వాక్యాన్ని బోధించడం, నీ పొరుగు అని ప్రేమించడం, అంటే తప్పు చేసేవాడు తప్పు చేస్తున్నాడని చెప్పమని చెప్తుంది బైబిల్, ఖండించమని చెప్తుంది, బుద్ధి చెప్పమని చెప్తుంది. ఇలాంటివి చేసినప్పుడు నీకు ఎదురుగా రివర్స్ లో నీకు ఇబ్బందులు అయినాయి అనుకో, దాన్ని నువ్వు ఓర్చుకుంటే అది మహిమ నీకు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత 21వ వచనం మనం చూస్తే, ఫర్ ఈవెన్, ఓకే వదిలేండి సమయం లేదు, రైట్. లెట్స్ సీ అనదర్ వర్డ్స్. 1 Peter 4th chapter 13th verse. సో మనము కోరుకోవాల్సిన మహిమ ఏంటంటే ఇది మనం కోరుకోవాల్సిన మహిమ. ఇదే మహిమను యేసుప్రభు వారు కోరుకున్నారు అక్కడ. అవునా? ఇదే మహిమను యేసుప్రభు వారు కోరుకున్నారు. యేసుప్రభు వారు ఏమన్నారు? అయ్యా నువ్వు నన్ను మహిమపరచు, తద్వారా నేను నిన్ను మహిమపరుస్తాను. అయ్యా నువ్వు నన్ను ఆ సిలువకు మరి తయారు చేయి, సిలువకు పంపించు, ఆ తర్వాత నువ్వు నన్ను లేపుతావు కదా, అప్పుడు నా ద్వారా నీకు మహిమ కలుగునుగాక. మనం కూడా అదే ప్రార్థన చేయాలి. అయ్యా నన్ను నీ సేవలో బలంగా వాడుకో, అవసరమైతే హతసాక్షిగా చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, తద్వారా నీకు మహిమ కలగాలి అనే ప్రార్థన నువ్వు చేస్తున్నావా? అటువంటి ప్రార్థన చేస్తే, అటువంటి జీవితం నీకుంటే అది మహిమ. దేవుడు నిన్ను మహిమపరిచినట్టు, తద్వారా దేవునికి మహిమ కలిగినట్టు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి మనం చూసినట్లయితే, బట్ రిజాయిస్ ఇన్ యాజ్ మచ్ యాజ్ ఏ పార్టేకర్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ సఫరింగ్స్, దట్ వెన్ హిస్ గ్లోరీ షల్ బి రివీల్డ్ యే మే బి గ్లాడ్ ఆల్సో విత్ ఎక్సీడింగ్ జాయ్. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆనందంతో సంతోషించే నిమిత్తము
క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. సో యేసు క్రీస్తు ప్రభువు జీవించినట్టుగా మనం కూడా జీవించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభువు వారికి వచ్చినటువంటి శ్రమలు, శిష్యులకు వచ్చినటువంటి శ్రమలు మనకు కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు మనము వాటిని శ్రమల్లా తీసుకోకుండా యేసుక్రీస్తు శ్రమల్లో నేను కూడా పాలిభాగస్తుడిగా ఉన్నాను అని నువ్వు నమ్మినప్పుడు, ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు ఇవ్వబోయే మహిమలో నువ్వు పాలిభాగస్తుడిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి మహిమ? అది మహిమ దేంతో వస్తుందండి? మనోళ్ళకు ఊరక మహిమ మనోళ్ళు వర్షిప్ పని చేస్తూ ఉంటారు. సంతోషం చేయండి, తప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, మహిమ మహిమ, గ్లోరీ 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 నడుస్తుంటారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? ఆరాధన చేస్తున్నామని గ్లోరీ 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 అంటుంటారు. ఏందా గ్లోరీ? నువ్వు ఊరక గ్లోరీ గ్లోరీ అంటే కాదు కదా, రాదు కదా, వస్తుందా? నువ్వు చేయాల్సిన ప్రార్థన ఈ గ్లోరీ, ఇది అసలైన గ్లోరీ. ప్రభు చేసిన గ్లోరీ ప్రార్థన మనం కూడా చేయాల్సిన, గ్లోరీ కొరకు మనం కూడా చేయాల్సిన ప్రార్థన, మహిమ కొరకు మనం కూడా చేయాల్సిన ప్రార్థన. సో అందుకే అంటున్నాడు ఏమనంటే, ఇఫ్ యు బి రిప్రోచ్డ్ ఫర్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, ఇఫ్ యు రిప్రోచ్డ్ ఫర్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, హ్యాపీ ఆర్ ఏ, ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అండ్ ఆఫ్ గాడ్ రెస్టెత్ అపాన్ యూ. హల్లెలూయా. చదవమ్మా. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. చూసారా? సో మహిమ స్వరూపి అయిన ఆత్మ, ఇంకా ఇంగ్లీష్ లో మనం చూస్తే స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అంటే మహిమ ఆత్మ. మహిమ ఆత్మ మనలో నిలిచి ఉంటుందంట. ఎప్పుడు మనము క్రీస్తు నిమిత్తము శ్రమలో నిందలు పాల్పడినప్పుడు. హల్లెలూయా. ఊరక గ్లోరీ 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 హోలీ స్తోత్రం స్తోత్రం అంటే అది వస్తుందా చెప్పండి? రాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దట్. ప్రభు ప్రార్థనలో ఎంత అర్థం ఉందో చూసారా? ఆయన అడుగుతా ఉన్నాడు ఏమని. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆ యొక్క వచనాన్ని చదవండి. యోహాను సువార్త 17వ వచనం. The hour is come, glorify thy son, that thy son also may glorify thee. చదవమ్మా. నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. హల్లెలూయా. మనం కూడా ఏమన్నా తెలుసా? ప్రభువా, నేను నిన్ను మహిమపరచినట్లు నువ్వు నన్ను మహిమపరచు. ఈ ప్రార్థన మనం చేయగలగాలి. మహిమపరచబడటం ఏంటో ఈరోజు మనం చూస్తున్నాం. ఈ లోక సంబంధమైన కలిగి ఉంటామో, లేదంటే ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళటాలి, ఇవన్నీ కాదు. క్రీస్తు నిమిత్తము శ్రమలను నిందలను అనుభవించటం. మన నిమిత్తం ప్రభువు అనుభవించాడు. ఆ ప్రభువు నిమిత్తం మనము అనుభవించినప్పుడు అదే మనకు మహిమ. అప్పుడు మహిమ గల ఆత్మ మన మీద ఉంటుంది. అంటే మనం మహిమపరచబడతామని అర్థం. హల్లెలూయా. సో నేను కానీ పాస్టర్ గారు మేము ప్రభు నిమిత్తము జైలుకు వెళ్ళినప్పుడు మేము మహిమపరచబడ్డాం. అది విషయం అక్కడ. ఆయన దాని నుంచి మమ్మల్ని తప్పించి బయటికి తీసుకొచ్చినప్పుడు సాక్ష్యము ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. దేవుడు మమ్మల్ని శ్రమల ద్వారా మహిమపరిచాడు. ఆ శ్రమలు సాక్ష్యంగా మారినప్పుడు మా ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. దిస్ ఈస్ ద వే ఆఫ్ బీయింగ్ గ్లోరిఫైడ్. ఇదే ప్రాసెస్, ఇంక వేరే ప్రాసెస్ లేదు. మహిమపరచబడటానికి, దేవుణ్ణి మహిమపరచడానికి వేరే ప్రాసెస్ బైబిల్లో లేదు. ఇక ఎవడన్నా ఏదైనా చెప్తున్నాడంటే అవన్నీ అబద్ధాలని అర్థం. ఒక్కసారి ఆఖరిగా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమన్స్ 5th chapter 3rd verse, ప్రాముఖ్యంగా 3rd verse చదువుకుందాం. అండ్ నాట్ ఓన్లీ సో, 2 నుంచి కూడా చదువుకుందాం. ఫస్ట్ నుంచి చదువుదాం. ఓకే, రోమన్స్ 5th chapter from 1 to 3rd verses. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. మేము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడి దేవుని యొక్క సమాధానమును, అదేవిధంగా దేవునితో మేము సమాధానపరచబడ్డాం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా.
ఆ 2వ వచనం మనం చూస్తే, బై హూమ్ ఆల్సో వీ హ్యావ్ యాక్సెస్ బై ఫెయిత్ ఇన్ టు దిస్ గ్రేస్ వేర్ ఇన్ వీ స్టాండ్ అండ్ రిజాయిస్ ఇన్ హోప్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చదవమ్మా 2వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా, చూడండి, ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంటే దేవుడు మనకు ఇవ్వబోయే మహిమను గురించి అతిశయపడుతున్నాము. అంత మాత్రమే కాదు, 3వ వచనం, అండ్ నాట్ ఓన్లీ సో, అంత మాత్రమే కాదు, బట్ వి గ్లోరీ ఇన్ ట్రిబులేషన్స్ ఆల్సో. హల్లెలూయా. But we glory in tribulations also, knowing that tribulation worketh patience. చదవమ్మా. అంతేకాదు శ్రమ ఓర్పును పరీక్షను నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు కాదు, మహింపరచబడుతున్నాము. హల్లెలూయా. శ్రమలయందు గ్లోరీ ఇన్ ట్రిబులేషన్స్ అంటే ఏంటి? అది సంగతి. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థనలో మొదటి వచనాన్ని మనం చూస్తాం. 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 26 వచనాలు ఉన్నాయి. మొదటి వచనాన్ని ఈ రోజున మనం ధ్యానించాం. ఆయన ప్రార్థన చేసిన విధానాన్ని మనం తెలుసుకున్నాం. అనేకులు ఎలా ప్రార్థన చేశారో కూడా మనం చూసాం. అయితే నువ్వు ఏ విధంగా ప్రార్థన చేసినా, ఏ పొజిషన్లో, ఏ పోస్చర్లో నువ్వు ప్రార్థన చేసినా, నీ ప్రార్థన దేవుని చిత్తానుసారమైందే ఉండాలి. అప్పుడు అది ఫలిస్తుంది, అది ఆశీర్వాదకరం అవుతుంది. అంతేగాని నీ ప్రార్థన దేవుని చిత్తానుసారంగా లేకుండా, నీ ప్రార్థన మాత్రమే ఆ పొజిషను, పోస్చర్ మాత్రమే నీల్ డౌన్ గా ఉండి, నువ్వు ఆయన చెప్పిన మాటలకు విధేయత చూపించలేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే, ఆ ధనవంతుడైన యవ్వనస్తుడి వలె నువ్వు కూడా నశించిపోతావు తప్ప నువ్వు మోకాళ్ళు ప్రార్థన ఉపయోగం ఏమీ ఉండదు. మనం మాదిరిగా తీసుకున్నప్పుడు, మరి ఆ ధనవంతుడు కూడా మోకాళ్ళు లొంగాడు, అతన్ని మాదిరిగా తీసుకోవచ్చా మనం? ఏమండి, తీసుకోవచ్చా? లేదు. అదేవిధంగా ఎంతో మంది ఈ రోజున మోకాళ్ళు లొంగి ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ప్రభు చెప్పింది చేయట్లా. అలాంటి వారిని మాదిరిగా తీసుకోకండి. మోకాళ్ళు లొంగినా వంగకపోయినా నీ ప్రార్థనలో నీ ఉద్దేశం ఏదైతే ఉందో అది దేవుని చిత్తమై ఉండాలి. అన్నిటికీ మించి ప్రభు కోరుకున్నదే మనం కూడా కోరుకోవాలి. హల్లెలూయా. మనం కూడా అందామా ఈ రోజున? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా చెప్దామా? తండ్రి యేసయ్యా దేవా, చెప్పండి. నిన్ను నేను మహింపరచినట్లు నన్ను మహింపరచు. ఆమేన్. ఇది మామూలు విషయంగా జాగ్రత్త చెప్పండి, మామూలుగా ఉండదు. ఓకే, బట్ వీ విల్ బి ఇన్ గ్లోరీ with God, and not only that, the spirit of glory will be upon us and God will be glorified through us. ఎప్పుడైతే ప్రభు నిమిత్తం మనం శ్రమలు, హింసలు భరిస్తామో అప్పుడు మనం మహింపరచబడతాం. వాటి నుంచి దేవుడు మనల్ని విడిపించినప్పుడు మన సాక్ష్యం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. హల్లెలూయా. సో దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు అనేక విషయాల్ని మనకి తెలియజేస్తా ఉన్నాడు. వీటిని ఆచరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలం విని వదిలేస్తే ఉపయోగము లేదు. సో దయచేసి మీరందరూ కూడా ప్రార్థనా జీవితం అవసరం అనే విషయాన్ని గుర్తించండి. అదేవిధంగా ప్రార్థనలో మనము తల దించామా, తలెత్తామా, మోకాళ్లతో చేస్తున్నామా, నుంచొని చేస్తున్నామా, ఇది ప్రాముఖ్యమైనది కాదు. కానీ నీ ఉద్దేశం ఏంటి, నువ్వేం అడుగుతున్నావు దేవుణ్ణి, అది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు వారైతే, అయ్యా నన్ను మహింపరచు, దేనికోసం? నేను నిన్ను మహింపరచడానికి. మనం కూడా అదే ప్రార్థన చేద్దామా? లేచి నిలబడితే, అందరూ లేచి నిలబడితే మరి మనం కూడా అదే ప్రార్థన చేద్దాం. మనం కూడా ప్రభు వలె పరలోకం వైపు చూసి ప్రార్థన చేద్దామా? దేవుని స్తోత్రం. పరలోకం వైపు చూసి ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. అయ్యా, నీ వైపు చూస్తూ నువ్వు మాకు ఇవ్వబోయే పరలోకం వైపు తలలెత్తి నాయనా
ప్రార్థిస్తా ఉన్నా. ప్రభువా, నీ చిత్తాన్ని మా జీవితం నెరవేర్చు అయ్యా. మేమందరము నిన్ను మహింపరచులాగున నీవు మమ్మల్ని మహింపరచు. కేవలం మాటలతో కాదు, మా యొక్క జీవిత విధానముతో, మా యొక్క జీవితాలతో నిన్ను మహింపరిచే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడనే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వీఆర్ ఆల్ బ్లెస్డ్. మనందరం ఆశీర్వదించబడిన వాళ్ళం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.